నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక పాల పాయసం చేయబోతున్నాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలు, అలాగే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఫస్ట్ మనకి కొంచెం బియ్యం కావాలి. ఇలాగా హ్యాండ్ ఫుల్ ఆఫ్గా 2 times తీసుకుంటున్నాను. కప్పులో వేస్తే ఒక అరకప్పు దాకా ఉంటుంది. ఇది బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది మంచిగా కడగాలి. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. మనం అన్నం వండుకునే రైస్ కానీ రేషన్ బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ బాస్మతి రైస్ అంటే కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా దీనికి, అందుకని పాయసానికి ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇది మంచిగా వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని క్రష్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. జస్ట్ రవ కంటే కొంచెం పెద్ద సైజు ఉన్నా పర్వాలేదు. ఇలాగ క్రష్ చేసి తీసుకోవాలి. ఇది మనం ఒక బౌల్లో వేసి పెట్టేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడైనప్పుడు దానిలోకి అరకప్పు, దాంట్లోనే 1/2 కప్పు కూడా షుగర్ వేసుకోవాలి. ఇది క్యారామెల్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఇలా పెట్టేసి ఒక 2-3 minutesలో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు జస్ట్ మిక్స్ చేయండి. ఇలాగా ఒక 5 minutes దాకా పట్టింది. ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడే ఆపేయాలి. ఎక్కువ కలర్ చేంజ్ అయిపోకూడదు. కలర్ ఓవర్గా చేంజ్ అయితే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు దానిలోకి 1 లీటర్, ఇంకా ఒక 1/2 లీటర్ కూడా పాలు పోసుకోవాలి. పాలు పోసినప్పుడు మనం క్యారమెల్ చేసాం కదా, అది బాగా గట్టి పడిపోయింది. కానీ పాలు బాయిల్ అయినప్పుడు అదే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మంచిలో ఒక 2 సార్లు మిక్స్ చేస్తే చాలు. పాలు బాగా బాయిల్ అయినప్పుడు మనం క్రష్ చేసి పెట్టిన బియ్యం దానిలోకి వేసుకోవాలి. దానిలోకి వేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇది ఆప్షనలే, కానీ ఇది వేస్తే మనకి కుక్కర్లో బాయిల్ అయినప్పుడు బయటకి పడిపోతూ ఉంటుంది కదా, అలా పడిపోకుండా ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక విసిల్ లో ఫ్లేమ్ మీదే పెట్టేసి ఒక విసిల్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. బాగా ఎయిర్ పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఒక 25 minutes పడుతుంది ఫస్ట్ విసిల్ రావడానికి. అప్పటికి పాయసం రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి, కలరు థిక్నెస్ అన్నీ కరెక్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 pinch సాల్ట్, అలాగే ఇలాచీ పౌడర్ కూడా, అది ఫ్లేవర్ కోసం. అది వేయకపోయినా ఏం కాదు, కానీ ఈ పాయసమే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మిల్క్ మేడ్ అలాంటి టేస్ట్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూడా చాలా టేస్ట్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి పాయసం ఇది. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కదా. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ హెవెన్ కంటిన్యూస్. బై బై.